మనకి పండగల్లోనూ, ఫంక్షన్స్‌ల్లోనూ తినేసాక హెవీగా తినేస్తాము. చాలా వెరైటీస్ తినేస్తాము. ఎక్కువగా అన్నీ తింటాము. తినేటప్పుడు ఇండైజెషన్ అయిపోతుందండి. దీన్ని ఒక చిన్న ఆహారం తీసుకుంటే సరిక వెంటనే రిలీఫ్ వచ్చేస్తుంది. ఇది మనకి ఇండైజెషన్ అయిన వెంటనే దీన్ని తింటే చాలండి. మన కడుపు సెట్ అయిపోతుందండి. దీన్ని ఎలా చేయడం నేర్చుకుందాం. అదేనండి, దీన్ని గోధుమ తట్ట అంటారు. గోధుమ తట్ట అంటారండి. ఇది ఎలా చేయాలంటే ముందుగా జీలకర్రను వేయిస్తామండి. తర్వాత గోధుమ నూక కూడా వేయించాలి. వేయించిన తర్వాత మనము గోధుమ నూక కప్పు తీసుకుంటే 5 కప్పులు నీళ్ళు అయితే కనుక వేయాలండి. వేసేసి బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు కొంచెం సాల్ట్ అయితే వేస్తాము. ముందే సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ గోధుమ నూక ఉంది కదండి, ఉప్మా టైప్లోనే గోధుమ నూక జీలకర్ర రెండు మనం మిక్స్ చేసుకొని ఉప్మా టైప్లో వేసేసి కలిపేయచ్చండి. లేదు అంటే వాటర్ అందులో వేసేసి మనము అంబలిని చేసేటట్టయినా చేసుకోవచ్చు. ఇది ముందుగా వేయిస్తాం కాబట్టి ఉండలైతే అవ్వదండి. ఒకవేళ మనం కరెక్ట్గా చేపితే ఉండలు వస్తుంది. కలుపుతూనే ఉండాలండి. ఉక్కిరి చేసేటట్టు కలుపుతూనే ఉండాలి. మనం ముందుగా జీలకర్రని వేయించడం వల్ల చేదు అనేది రాదు. తినడానికి మంచి, చూడండి ఎంత మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అది వేయించేటప్పుడు వస్తుంది. మనం గోధుమ నూకని కానీ జీలకర్ర కానీ ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ లేకుండానే వేయించాలి. ఉట్టి పెనంలోనే వేయించాలి. మనం చిక్కగా చేసుకోవాలి అనుకుంటే దగ్గరగా చేసుకోవచ్చు. లేదు పలచగా చేసుకోవాలి అని అంటే కనుక మనము కొంచెం ఆ ఎక్కువ నీరుతోనే ఉంచవచ్చు. చిక్కగా చెయ్యాలి అని అంటే కొంచెం నీళ్ళు తగ్గించుకుంటే సరిపోద్ది. పలుచగా చేయాలంటే ఒక కప్పుకి 5 కప్పుల నీళ్ళు అయితే అవసరం. ట్రై చేయండి.